టంగుటూరి ప్రకాశం పంతుల 67వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కంప్లైంట్లు పెట్టి వాళ్ళు 3 మంది ఉండేవారు, కోకోలాలుగా ఉండేవారు. ఆ రోజుల్లోనే రోజు మద్రాసులో గాంధీ గారు రైల్వే స్టేషన్లో ఇది మనసులో పెట్టుకుని ప్రకాశం గారిని అడిగాడు, ఏంటి నీ మీద చాలా కంప్లైంట్లు వస్తున్నాయి, డబ్బులు మిస్యూజ్ చేస్తున్నది. అప్పుడు వెంటనే ప్రకాశం గారు, ఎవరు చెప్పాడు నీకు ఇలాగే కదా, ప్రకాశం గారు కొంచెం రౌడీ ఎలిమెంట్ కింద ఉండేవాడు కాబట్టి ఇలా చూపించాడు. ఎవరు చెప్పాడు నీకు, ఇదిగో ప్రకాశం జేబు, ఇదిగో ప్రజలు జేబు, ఇదిగో అని జేబు చూపించాడు. ప్రజలు ప్రకాశం జేబు దిగి ప్రకాశంకి ఇచ్చిన డబ్బులు ఇందులో ఉంటాయి, తమ పోరాటం కోసం ఇచ్చిన డబ్బులు ఇందులో ఉంటాయి, నేను ప్రజల మనిషిని రా అని చెప్పాడు. అది ప్రకాశం గారు అంటే. అటువంటి ప్రకాశం గారు ఆంధ్రకేసరి అనే బిరుదుని అలవోకగా తెచ్చుకున్న వ్యక్తి. ఒక రకంగా చెప్పాలి అంటే ఆ రోజుల్లో స్వతంత్రోద్యమంలో సర్వస్వం త్యాగం చేసిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆ రోజుల్లో చాలా సవక రోజుల్లో 100 కోట్లు సంపాదించి సర్వస్వాన్ని త్యాగం చేసి ఆఖరి కట్టుకుందుకు ఆయన ఎందుకు వెళ్ళేవాడు, ఇలా వేసుకునేవాడు అంటే అది ఫ్యాషన్ కానీ అందం కాదు. తిరిగిపోయిన చొక్కా కనబడకుండా చీఫ్ మినిస్టర్ తిరిగిపోయిన చొక్కా వేసుకుంటే బాగోదని ఇది శాల్వా వేసుకునేవాడు. అది ఆయన అంత త్యాగి. అటువంటి త్యాగి రాజమహేంద్రవరంలో మనగాడిన ప్రాంతం కాబట్టి మనందరికీ కూడా వారందరికీ జోహార్లు అర్పిస్తూ ఆ త్యాగజీవులు ఆదర్శం కావాలని కోరుకుంటున్నాను.